వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. అమ్మయ్యా, మొత్తానికి కరోనా కోరల నుంచి బయటపడిపోతున్నాం. అందరం కూడా సేఫ్ జోన్లో అడుగు పెట్టబోతున్నాం. 4 లక్షల మార్కును దాటేసిన రోజువారీ కేసులు ఇప్పుడు 1,00,000కు పడిపోవటమే అతిపెద్ద శుభసూచకం. మరికొద్ది రోజులు మనమందరం ఇలాగే జాగ్రత్తలు తీసుకుంటూ పోరాడితే కరోనా తోక ముడవటం ఖాయం. 3వ వేవ్ ముప్పు గురించి హెచ్చరికలు ఉన్నప్పటికీ దాని గురించి మరీ ఎక్కువగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని నిపుణులు భరోసా ఇస్తున్నారు. కరోనా మహమ్మారి కబంధ హస్తాల నుంచి బయటపడటమే కాదు, ఆ రాకాసిని మనం గెలిచేస్తున్నాం. ఈ గుడ్ న్యూస్ పైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నెమ్మదిగా తగ్గుతోంది. భారత్లో రోజువారీ కేసులు 1,00,000కు తగ్గిపోవటంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇంకొద్ది రోజులు, కేవలం కొద్ది రోజులే కరోనా జాగ్రత్తలను యథాతథంగా కొనసాగించాలి. కేవలం ఇంకొద్ది రోజులే ఆ మహమ్మారిపై పోరాటాన్ని పగడ్బందీగా సాగించాలి. ఆ తర్వాత అది మనల్ని ఏమీ చేయలేదు. అప్పటికి మనం వ్యాక్సిన్లతోనూ రక్షణ కవచాలు తొడిగేసుకొని కరోనాకి కొరుకుడు పడనంతగా బలోపేతం అయిపోతాం. సో డోంట్ వరీ, బీ హ్యాపీ, అట్ ద సేమ్ టైం బీ కాషన్. అమ్మకి ఫస్ట్లో గ్యాస్ అది తగ్గదు అనేది, ఇది తగ్గేవి అది కదమ్మా, అందుకే మేము వెళ్ళిపోతున్నాము అన్నది. అమ్మ ఇంత చిన్నప్పుడే అమ్మాలకి దండేసేయాలా అనిపించింది. నా ఎంత మంచిగా చూసేవాడు, ఏమడిగినా తెచ్చిచ్చేవాడు. ఇంటింటా విషాదాన్ని మిగిల్చింది కరోనా. ఆత్మీయులను దూరం చేసి పరమ కర్కోటకంగా, క్రూరంగా, నిర్దాక్షిణ్యంగా పేట్రేగిపోయింది మాయదారి మహమ్మారి. సినిమాకే కానీ లేకపోతే ఏదైనా తీసుకెళ్ళాలి అన్న మమ్మీ డాడీయే ఉండేవారు మాకు తోడుగా. వాళ్ళనైతే ఇప్పుడు బాగా మిస్ అవుతున్నాం. ఈ పీడ ఇంకెంతకాలం కాల్చుకు తింటుందిరా దేవుడా అని జనం గజగజ వణికిపోతున్న దారుణం. కనిపించని రాక్షసి ఎందరినో కబళించేసింది, ఇంకెందరినో వీధిన పడేసింది. చాలా మందిని దిక్కులేని దీనలను చేసింది. లెక్కకు మించిన వారిని అనాథల్ని చేసేసింది. ప్రపంచమంతా కరోనాతో పోరాడుతూనే ఉంది. మన దేశంలో మనము పిడికిళ్లు బిగించి మహమ్మారితో యుద్ధం చేస్తున్నాం. ఆ యుద్ధం ఇప్పుడిప్పుడే మంచి ఫలితాలు ఇస్తోంది. కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు తీసుకుంటోన్న కఠిన నిర్ణయాలు, కర్ఫ్యూలు, లాక్డౌన్లు, వివిధ రకాల ఆంక్షలు కలిసి కరోనా మెడలు వంచుతున్నాయి. ప్రాణాంతక వైరస్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దాని వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తున్నాయి. అందుకే 2 నెలల క్రితం 4 లక్షల రోజువారీ కేసులతో పెను విపత్తును సూచించిన కరోనా ఇప్పుడు నెమ్మదిగా తోకముడుస్తోంది. తాజాగా రోజువారీ కేసులు 1,00,000కు పడిపోయాయి. ఇది ఖచ్చితంగా మానవాళి సాధించిన అద్భుత విజయమే. అయితే ఇది సంపూర్ణ విజయం కాదు. ఇంకా కరోనాతో పోరాడాల్సింది చాలానే ఉంది. అయితే ఇదే పట్టుదలతో, ఇంతే పకడ్బందీ ప్రణాళికలతో అందరూ చేతులు కలిపి పోరాడితే రోజువారీ కేసులు 1000కి తగ్గించేయొచ్చు. కరోనా కోరలు పీకి దాని పొగరును అణచివేసే రోజులు ఎంతో దూరంలో లేవని మాత్రం చెప్పొచ్చు. కరోనాయే కాదు, దీని తాతలాంటి మహమ్మారులనే మనిషి అంతమొందించాడు. 100 ఏళ్లకోసారి మానవాళిపై పగబట్టే మహమ్మారులు కొంతకాలం పాటు మనిషిని కాల్చుకు తిని ఉండొచ్చు. కానీ ప్రతిసారి అంతిమ విజేత మాత్రం మనిషేనన్నది గుర్తుంచుకోవాలి. ఆ ఒక్క జ్ఞాపకం చాలు కరోనాపై పోరాటానికి, మనకి 1000 ఏనుగుల బలాన్నివ్వడానికి. మహారాష్ట్రలో కేసులు బాగా తగ్గాయి. ఢిల్లీలో కరోనా పూర్తిగా కంట్రోల్లోకి వచ్చేసింది. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ కరోనా దూకుడుకు అడ్డుకట్ట వేసేశారు. కొత్త వేరియంట్లతో అది భయపెట్టాలని చూసినా దాని ఆటలు సాగడం లేదు. ప్రస్తుతం దక్షిణాదిలోని తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోనే చెప్పుకోదగ్గ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. మిగతా దేశమంతా కరోనా కట్టడిలో తిరుగులేని విజయాలను నమోదు చేసుకుంటూనే ఉంది. మొదటి వేవ్లో కరోనా కేసులు తక్కువగానే ఉన్నా ఎక్కువగా భయపడ్డాం కాబట్టే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా వ్యవహరించాం. అందుకే తక్కువ ప్రాణ నష్టంతో మొదటి వేవ్ని ఓడించగలిగాం. అయితే మొదటి వేవ్ ముగియడంతోనే ఇక కరోనా పని అయిపోయిందనుకుని కాలరెగరేశాం. మొదటి వేవ్కి అన్నయ్య రెండో వేవ్ ఒకటి ఉంటుందని ఊహించలేకపోయాం. రెండో వేవ్ ఎప్పుడు వస్తుంది, ఎంత ఉధృతంగా ఉంటుంది, ఎంత భీకరంగా వ్యవహరిస్తుంది, ఎంత డ్యామేజ్ చేస్తుంది అన్న ఆలోచనలు కూడా చేయలేకపోయాం.
రెండో వేవ్ గురించిన ఊహ కూడా లేదు కాబట్టే రెండో వేవ్ కి కొంచెం ముందుగా మన దేశంలో వ్యాక్సిన్లు విడుదలైతే మన అన్న దాన కర్ణ అని పాడుకుంటూ కోట్లాది డోసులు ఇతర దేశాలకు పంపించేశాం. తీరా ఆకాశాన్ని చీల్చుకుని అమాంతం నెత్తిన పిడుగు పడ్డట్టు కరోనా సెకండ్ వేవ్ ఒక్కసారి విజృంభించడంతో బిక్కమొగా లేక తప్పలేదు. కరోనాని కట్టడి చేయాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని తెలిసినా వ్యాక్సినేషన్ వేగవంతంగా చేయలేకపోయాం. దానికి కారణం కేంద్ర ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించకపోవడమే. మన వ్యాక్సిన్ అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా ఉన్న వ్యాక్సిన్లను వేరే దేశాలకు పంపించేసి మన దేశంలో వ్యాక్సిన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మొండి చేయి చూపించారు. ఒక్క వ్యాక్సినే కాదు, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన విషయంలోనూ ఆక్సిజన్ సరఫరా విషయంలోనూ మన వైద్య వ్యవస్థలోని డొల్లతనాన్ని బట్టబయలు చేసింది కరోనా సెకండ్ వేవ్. సరే, ఇప్పుడు గతాన్ని తలుచుకుని బాధపడి ప్రయోజనం లేదు. చేసిన తప్పులను పదే పదే తిట్టుకుని లాభం లేదు. రెండో వేవ్లో దెబ్బతిన్నాం. సరే, కనీసం రాబోయే మూడో వేవ్నైనా సమర్థవంతంగా తిప్పికొట్టే విధంగా సంసిద్ధంగా ఉండాలి. ఆ విషయంలో దేశం ఇప్పుడు కాస్త సన్నద్ధంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఆక్సిజన్ ఉత్పత్తి పెంచారు. ఆస్పత్రుల్లో సదుపాయాలు కొద్దిమేర పెరిగాయి. అయితే వ్యాక్సినేషన్ పూర్తి స్థాయిలో వేగవంతం అయితేనే మూడో వేవ్ నుండి క్షేమంగా బయటపడగలుగుతాం. వ్యాక్సిన్ల విషయంలో ఇప్పుడిప్పుడే మనకి శుభవార్తలు వినబడుతున్నాయి. హైదరాబాద్ కు చెందిన మరో ఫార్మా కంపెనీ బయోలాజికల్ అమెజాన్ సహకారంతో కొత్త వ్యాక్సిన్ తయారు చేసింది. అది 2 దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుంది. 3వ దశ ట్రయల్స్ జరుగుతున్నాయి. అది అందుబాటులోకి వస్తే దేశంలో ఉత్పత్తి అయ్యే రెండో భారతీయ వ్యాక్సిన్ అవుతుంది. ఈ వ్యాక్సిన్ 2 డోసుల ధర కేవలం 500 రూపాయలు మాత్రమే ఉంటుందని అంటున్నారు. అదే నిజమైతే ఇప్పటి వరకు ఉన్న అన్ని వ్యాక్సిన్ల కన్నా కూడా BE వ్యాక్సినే చౌకగా దొరికేది అవుతుంది. 130 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో, ప్రత్యేకించి ఎక్కువ మంది పేదలు ఉన్న ఈ దేశంలో ఇంత చౌకగా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం అంటే అది కోట్లాది మంది పాలిట వరమే అవుతుంది. ఇది కాకుండా రష్యాకు చెందిన స్పుత్నిక్ V వ్యాక్సిన్ ని మన దేశంలో 2 కంపెనీలు ఉత్పత్తి చేయబోతున్నాయి. మరోవైపు కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు ఉత్పత్తి రేటును పెంచుకుంటున్నాయి. అందుకే కావచ్చు వచ్చే డిసెంబర్ నాటికి దేశంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందజేయగలమని కేంద్ర ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది. డిసెంబర్ నాటికి అందరికీ ఇవ్వలేకపోయినా సగానికి పైగా జనాభాకు వ్యాక్సిన్ అందినా కూడా కరోనాని కట్టడి చేయవచ్చునంటున్నారు నిపుణులు. మూడో వేవ్ మరింత తీవ్రంగా ఉంటుందని, అది చిన్నపిల్లలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చరికలు వినబడుతున్నాయి. అయితే కొందరు సైంటిస్టులు మాత్రం మూడో వేవ్ గురించి మరీ ఎక్కువగా భయపడద్దని అంటున్నారు. కరోనాయే కాదు, ఏ వైరస్ అయినా వేవ్స్ పెరిగే కొద్దీ, కాలం గడిచే కొద్దీ బలహీనపడుతూ వస్తుందని వారు గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో రెండో వేవ్ నేర్పిన పాఠాలతో మూడో వేవ్లో కరోనాతో పోరాటాలకు దేశమంతా సిద్ధంగా ఉందని అంటున్నారు. మూడో వేవ్లో కరోనా టార్గెట్ చిన్న పిల్లలేనన్నది వైద్యుల మాట. అయితే అది రెండో వేవ్ చివర్లోనే మొదలైంది. ఇప్పుడు చిన్న పిల్లల్లో కేసులు పెరుగుతూ వస్తున్నాయి. అయితే అగ్రరాజ్యం అమెరికా అనుభవాలను గమనిస్తే మాత్రం చిన్నపిల్లల్ని కరోనా లక్ష్యంగా చేసుకున్నప్పటికీ వారిలో అది అంత ప్రమాదకారి కాదు అంటున్నారు సైంటిస్టులు. చిన్నపిల్లల్లో రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ ఉంటుందని, ఎటువంటి వేరియంట్నైనా తన్ని తరిమేసే పోరాట పటిమ సహజంగానే చిన్నపిల్లల రక్తంలో ఉంటుందని వారు చెప్తున్నారు. మూడో వేవ్లో చిన్నపిల్లలు ఎక్కువ సంఖ్యలో కరోనా బారిన పడినా కూడా ప్రాణ నష్టం చాలా తక్కువగానే ఉంటుందని వారు అంటున్నారు. 90% పైగా పిల్లలు కరోనాను తేలిగ్గా జయించేస్తారని వారు భరోసా వ్యక్తం చేస్తున్నారు. 2 వేవ్స్ కలిపి కరోనా ప్రపంచానికి చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. కరోనాతో పోరాటంలో మనిషి కూడా ఇప్పుడిప్పుడే రాటుదేలుతున్నాడు. మునుముందు కరోనా కట్టడికి వినియోగించే అద్భుతమైన మందులు ఆవిష్కృతమవుతాయంటున్నారు. కేవలం ఒకే ఒక్క మాత్రతో కరోనాని ఓ జ్వరం తగ్గించినంత తేలిగ్గా తగ్గించేసే రోజులొస్తాయని వారు చెప్తున్నారు. వ్యాక్సిన్లలోనూ చాలా రకాల మార్పులు చోటు చేసుకుంటాయి. వైరస్ మ్యూటేషన్స్ కి అనుగుణంగా కొత్తగా కనిపించే వేరియంట్లను తిప్పికొట్టేలా వ్యాక్సిన్లలో మార్పులు తప్పవని వారు వివరిస్తున్నారు. మొదటి వేవ్లో దేశవ్యాప్తంగా ఒకేసారి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. రెండో వేవ్లో మాత్రం కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ నిర్ణయం నుంచి దూరం జరిగింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసింది. దాంతో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ దగ్గర ఉన్న రోజువారీ కేసుల తీవ్రతను బట్టి కర్ఫ్యూలు, లాక్డౌన్లు, రకరకాల ఆంక్షలు విధించాయి. వాటి ఫలితంగానే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడింది.
అందుకే రోజువారీ కేసులు కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. రోజువారీ కేసులు 2-3 వేల దిగువకు పడిపోయే వరకు కూడా పోరాటాన్ని ఇదే సంకల్పంతో ముందుకు తీసుకెళ్లాలని వైద్యరంగ నిపుణులు అంటున్నారు. 3వ వేవ్కు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ స్థాయిల్లో సన్నాహాలు చేసుకోవలసిన పరిస్థితి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే అత్యంత పకడ్బందీగా వ్యవహరిస్తోంది. సెకండ్ వేవ్ కొత్తలోనే ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా నిధులు కూడా మంజూరు చేశారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ హబ్స్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసి అధికారులకు ఆదేశాలిచ్చారు. వాటితో పాటే ఒకేసారి 16 కొత్త మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కరోనా కట్టడి కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతానికి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకున్నారు. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లు మన అవసరాలు తీర్చగలిగే స్థాయిలో ఉత్పత్తి అవ్వకపోవడంతో విదేశీ టీకాల కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించిన మొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే. అయితే గ్లోబల్ టెండర్లకు విదేశీ కంపెనీలు స్పందించకపోవడంతో కేంద్రం జోక్యం చేసుకోవాలని లేఖ రాసిన జగన్మోహన్ రెడ్డి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. వ్యాక్సిన్ విషయంలో రాష్ట్రాలన్నీ ఒక్కతాటిపై నిలిచి కేంద్రం నుండి వ్యాక్సిన్లు పొందాలని పిలుపునిచ్చారు. 3వ వేవ్ను ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే అధికారులను అప్రమత్తం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇలా అన్ని విధాలుగా కరోనాపై పోరాటానికి యంత్రాంగాన్ని సంసిద్ధం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇంతటి సంక్షోభంలోనూ నిరుపేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే ఉన్నారు. కరోనా బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఆంక్షల కారణంగా కరోనాను దారికి తీసుకురాగలుగుతున్నాం. మరికొద్ది రోజులు ఇదే తీవ్రతతో పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తే కరోనాపై విజయం సాధించడం ఖాయం. అవును, మనం గెలిచేస్తున్నాం. కరోనాపై విజయం సాధించేసి సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నాం. సో డోంట్ వరీ, బీ హ్యాపీ. అట్ ద సేమ్ టైం బీ కాషస్. కరోనా కేసులు తగ్గుతున్నాయి కదా అని గతంలో లాగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. కరోనా వైరస్ పూర్తిగా బలహీనపడే వరకు దాని వేరియంట్లను తట్టుకునే విధంగా మన శరీరాలు సిద్ధం అయినప్పుడు కరోనాను పిలిచి డోంట్ కేర్ అనొచ్చు. కానీ అంతవరకు మాత్రం దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటి వేవ్ కంటే 2వ వేవ్ ఎక్కువ వినాశనాన్ని ఆవిష్కరించింది. ఇంటింటా విషాదాన్ని మిగిల్చింది. అయిన వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా పొట్టను పెట్టుకుంది. 2వ వేవ్కి ముందు మనం ఎవ్వరం కూడా అప్రమత్తంగా లేం కాబట్టి ఎక్కువ నష్టాన్ని చవిచూశాం. రాబోయే 3వ వేవ్కి ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండాలి. రెట్టించిన ఉత్సాహంతో ఆ రాక్షసితో పోరాడాలి. అందరూ పిడికిళ్లు బిగించి కంటికి కనిపించని శత్రువుపై యుద్ధం చేస్తే అంతిమ విజయం మనదే అంటున్నారు సైంటిస్టులు. 3వ వేవ్ను సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు అంటున్నారు. దేశాన్ని పట్టి కుదిపేసిన కరోనా నెమ్మదిగా బలహీనపడుతోందంటున్నారు నిపుణులు. ప్రత్యేకించి కరోనా 2వ వేవ్ కొద్ది రోజుల్లోనే ముగిసే అవకాశాలున్నాయంటున్నారు వైద్యరంగ నిపుణులు డాక్టర్ కృష్ణమోహన్. సెకండ్ వేవ్ ఇండియాలో ఉంది. దీంట్లో ఆల్రెడీ ఇప్పుడు నంబర్ ఆఫ్ కేసెస్ 1 lakh కంటే తక్కువ అయిపోయాయి. సో ద క్వశ్చన్ ఈజ్ సెకండ్ వేవ్ అయిపోయిందా? ఇన్ మై ఒపీనియన్ సెకండ్ వేవ్ అనేది ఆల్మోస్ట్ ఇట్ ఈస్ కమింగ్ డౌన్ టు స్టేజ్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు గో డౌన్ అండ్ ఇట్స్ ఆల్రెడీ గోయింగ్ డౌన్. అంటే మనకు పీక్లో 4,20,000 కేసుల దాకా వచ్చాయి అఫీషియలీ. ఇప్పుడు వచ్చే వరకు దగ్గర ఇంచుమించు 1,00,000 కేసుల దాకా ఉంది. అంటే we came down to about 25% of the peak. So this indicates maybe we are down. దీని కారణాలని మల్టిపుల్ కారణాలు ఉంటాయి. నంబర్ 1, ఈ కేసులు పెరిగే కొద్దీ చాలామంది కేర్ తీసుకోవటం, లాక్డౌన్ వల్ల ఈ నంబర్ ఆఫ్ కేసెస్ రెడ్యూస్ కావటం అనేది కూడా జరిగింది. ఇది కాకుండా ఏదైతే పీపుల్ ఎవరంటే మన వల్నరబుల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ఈ ఇన్ఫెక్షన్ అనేది రావటం జరిగింది. ప్లస్ ఫస్ట్ వేవ్లో వచ్చిన వాళ్ళకు కూడా కొంతమందికి రిపీట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఉండవచ్చు, కానీ 90% దాకా వాళ్ళు ఏసిమ్టమాటిక్ ఉంటారు. సో ఇది కాకుండా ఇప్పుడు కరెంట్ వేవ్ అయితే ఆల్మోస్ట్ ఎండ్ అయినట్టే. కరోనా ఉధృతి తగ్గడం చాలా మంచి పరిణామమే అంటున్నారు ఫోరం ఫర్ ఎథికల్ కమిటీ ఫర్ మెడికల్ రీసెర్చ్ వ్యవస్థాపకులు డాక్టర్ విజయ్ భాస్కర్. మనం సెకండ్ వేవ్లో రోజుకు 1,00,000 తగ్గడం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒకప్పుడు 4 లక్షలు పోయిన ఈ కరోనా పాజిటివ్ కేసులు ఈరోజు మనకు 1,00,000 తగ్గడం అంటే డెఫినెట్లీ సెకండ్ వేవ్ నుంచి మనం వీన్ డౌన్ అవుతున్నాం. ఇది మంచి శుభ పరిణామం.
యూజువల్గా లాక్డౌన్ అనేది బెస్ట్ సిస్టమ్గా మనం ఇప్పుడు దీనివల్ల తెలుసుకోవడం జరిగింది. లాక్డౌన్ వలన చైన్ని బ్రేక్ చేయడం, కంప్లీట్ ఐసోలేట్ అవ్వడం, సెల్ఫ్ ఐసోలేట్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. దాంతోపాటు ఇప్పుడు సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టొచ్చు. ఈ ఒక 15-20 రోజులు 6 నెలల లోపల కంప్లీట్ మనకు కేసెస్ కంట్రోల్లో రావచ్చని భావించాలి. రోజువారీ కేసులు చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గడానికి వివిధ రాష్ట్రాలు విధించిన లాక్డౌన్లు, ఆంక్షలే కారణమంటున్నారు సామాజికవేత్త గీతానంద్. ఆంక్షల కారణంగానే వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టపడి కేసులు తగ్గాయని గీతానంద్ చెబుతున్నారు. ఒకానొక స్థాయిలో 4 లక్షలకు పైగా కేసులు నమోదైనటువంటిది ఒక రోజుకి. ప్రస్తుతం చూస్తే 1 లక్ష దిగువకు రావడం జరిగింది. స్టాటిస్టికల్గా చూస్తే 7 రోజుల మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో, అంటే ఒక రోజుకి 1,30,000 కేసులు అనేది గత 7 రోజుల మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో దానికన్నా కూడా దిగువ స్థాయిలో నమోదవడంతో సెకండ్ వేవ్ అనేది ముగింపు దశకు వచ్చినట్లుగా మనం చెప్పుకోవచ్చు. రానున్న కొద్ది రోజుల్లో ఇది పూర్తిగా కూడా కర్వ్ పూర్తిగా డౌన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో దీనికి ప్రధానంగా ఎందుకు తగ్గాయి, ఎలా తగ్గాయి ఈ కేసులు అంటే ఇందులో లాక్డౌన్ పాత్ర అనేది చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. సో పోయినసారి గత కోవిడ్ వేవ్ అప్పుడు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధిస్తే ఈసారి రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించుకుంటూ వచ్చాయి. ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి కొన్ని సడలింపులు ఇచ్చుకుంటూ, కొన్ని చోట్ల కఠినంగా అమలు చేసుకుంటూ ఈ కేసుల తగ్గింపులో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈసారి యాక్టివ్ పార్ట్ వహించాయని చెప్పొచ్చు. మూడో వైపులో కరోనా వైరస్ చిన్నపిల్లల్ని టార్గెట్ చేస్తుంది అంటూ వస్తున్న ప్రచారంలో కొంత నిజం ఉంటే ఉండవచ్చు, కానీ దాని గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం మాత్రం లేదంటున్నారు డాక్టర్ కృష్ణమోహన్. చిన్నపిల్లల్లో సహజ సిద్ధంగానే రోగ నిరోధక శక్తి పెద్దల్లో కంటే ఎక్కువగా ఉంటుందని ఆయన అంటున్నారు. ఈ పిల్లల్లో రోగ నిరోధక శక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ వైరస్లో జనరలీ టీ-సెల్ ఇమ్యూనిటీ అనేది ఫస్ట్ లైన్ డిఫెన్స్. సో ఇది చిన్నపిల్లల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లల్లో వచ్చిన వ్యాధి తీవ్రత అనేది చాలా తక్కువగా ఉండవచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇది ఏసిమ్టమాటిక్ ఉండవచ్చు. అండ్ ఇన్ మై ఒపీనియన్ ఇన్ ద లాస్ట్ ఇయర్ అండ్ బిట్ మనకి ఈ పాండమిక్ స్టార్ట్ అయినప్పటి నుండి 14-15 నెలల్లో ఆల్రెడీ చాలామంది పిల్లలకి సబ్ క్లినికల్ ఇన్ఫెక్షన్ లేకపోతే ఏసిమ్టమాటిక్ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గి ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి చిల్డ్రన్ ఎఫెక్ట్ కావచ్చు అంటే కావచ్చు, కానీ స్కేర్ మాంగరింగ్ అనేది ఉండకూడదు. అంటే కంప్లీట్గా పిల్లలకి ఏదో చిల్డ్రన్ హాస్పిటల్స్ అన్నీ ఫుల్ అయిపోయేంత భయంకరంగా ఉధృతుంటుంది అనేది అవకాశాలు తక్కువ. సో దీని గురించి ఎక్కువ కంగారు పడకుండా మనం జాగ్రత్తలు అనేవి తీసుకోవటం కంటిన్యూ చేయాలి. అంటే ఈ హ్యాండ్ శానిటైజేషను, మాస్క్ వేసుకోవటము, సోషల్ డిస్టెన్సింగ్ అనేది మనమే కాకుండా మన పిల్లలకు కూడా నేర్పించి ఇది అలవాటు చేస్తే ఈ థర్డ్ వేవ్లో చిల్డ్రన్ చాలా సీరియస్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు తక్కువ. చిన్నపిల్లలు వైరస్ను తట్టుకోగలిగే శక్తి కలిగి ఉన్నప్పటికీ మూడో వేవ్లో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలి అంటే విద్యా సంస్థలను మరో 6 నెలల పాటు మూసివేసే ఉంచాలంటున్నారు డాక్టర్ విజయ్ భాస్కర్. నో డౌట్ చిన్నపిల్లలు వాళ్ళకి సెల్ఫ్ ఇమ్యూనిటీ అంటే రీసెంట్గా తీసుకున్న టీకాల వల్ల 30% ప్రొటెక్షన్ ఈ వైరస్ నుంచి ఉంటుంది, కొంత సైంటిఫిక్ డేటా చెప్తుంది. దాంతోపాటు వాళ్ళకి సోషల్ మూవ్మెంట్ ఉండదు, సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ స్కూల్స్ లేకపోవటం వల్ల వాళ్ళకి ఫస్ట్ వేవ్లో ఇన్ఫెక్షన్ రేటు ఏం లేదు. సెకండ్ వేవ్లో కూడా చిన్నపిల్లలకి ఇన్ఫెక్షన్ రేట్ పెద్దగా కనబడలేదు. కానీ ఇప్పుడు పిల్లలకు కూడా తొందరగా వ్యాక్సినేషన్ వస్తే వాళ్ళకు కూడా సమృద్ధిగా ప్రొటెక్షన్ ఉంటుంది. స్కూల్స్, కాలేజెస్ స్టార్ట్ చేయడానికి కొంచెం ఒక 6 నెలల నుంచి సంవత్సరం టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ స్కూల్స్, కాలేజెస్ కాబట్టి ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్ మనం చూసినాం లాస్ట్ 6 మంత్స్లో. సో ధర్మిలా ఇప్పుడు కూడా పిల్లలకి కొంత కేర్ఫుల్గా ఉండాలి. దేశంలో ముందుగా 60 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేశారు. ఆ తర్వాత 45 ఏళ్లు పైబడిన వారికి ప్రాధాన్యతనిచ్చారు. ఇక ఆ తర్వాత 18 ఏళ్లు పైబడి 45 ఏళ్లు లోబడి ఉన్న వారికి వ్యాక్సిన్ అంటున్నారు. అయితే ఇప్పటి వరకు 45 ఏళ్లు పైబడిన వారికే వ్యాక్సినేషన్ పూర్తి కాలేదు. ఈ లెక్కన చిన్నపిల్లల్లో వ్యాక్సిన్ ఆలస్యం అవుతుంది కాబట్టి మూడో వేవ్లో వైరస్కి వాళ్లే టార్గెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు గీతానంద్. రెండో వేవ్ ముగిసిపోతే ఇంతటితో కరోనా అయిపోతుందా అంటే మూడో వేవ్ వైపు కూడా మళ్ళీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అని వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యం. వివిధ సైంటిస్టులు మూడో వేవ్ ఇంకా ప్రమాదకరంగా ఉంటుంది, అది కూడా చిన్నపిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అని చెప్తున్నటువంటి తరుణంలో మూడో వేవ్కి అవకాశాన్ని మనం తీసిపారేయలేం, వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే అది ఎంత తీవ్రంగా ఉంటుంది అనేది ఇప్పుడే మనం గెస్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదు.
అయితే ఇందులో ఎక్కువగా కూడా చిన్నపిల్లలకే ఎక్కువ ప్రమాదం ఉంటుంది అని అంటున్నటువంటి మాట కనుక మనం పరిశీలించినట్లయితే 45 ఏళ్ల పైన వాళ్ళకి మేజర్గా వ్యాక్సినేషన్ పూర్తవుతూ ఉండడం, 18 నుంచి 45 ఏళ్ల లోపల కూడా వ్యాక్సిన్ ఇస్తూ ఉండడంతో వ్యాక్సినేషన్ ఎవరికైతే జరగలేదో ఆ పిల్లల్లో ఎక్కువగా కూడా ఈ ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో కరోనా బారిన పడేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది అంచనాల్లో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది. కేసులు తగ్గుతున్నాయి కాబట్టి ఇక అన్లాక్ ప్రక్రియ దశల వారీగా చేపట్టే అవకాశాలున్నాయి. లాక్డౌన్ ఎత్తివేస్తే వైరస్ మళ్లీ విజృంభించే అవకాశాలున్నాయని కొందరు అంటున్నారు. అయితే అది మరీ ప్రమాదకర స్థాయిలో ఉండదని అంటున్నారు కృష్ణమోహన్. ఎందుకంటే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టే దశలోనే అన్ని రాష్ట్రాలు లాక్డౌన్కు నిర్ణయాలు తీసుకున్నాయి అన్నది వారి వాదన. మనకు కేసెస్ తగ్గుతున్న టైంలోనే లాక్డౌన్ అనేది పెట్టడం జరిగింది. అది కాకుండా ఈ లాక్డౌన్లో కొంచెం దాని వాల్యూ తగ్గించేశారు. జనరలీ హ్యూమన్ బిహేవియర్ అంటే మీరు జనరలీ చూస్తే మార్నింగ్ టైంలో షాపుల ముందర కానీ, వైన్ షాపుల ముందర కానీ, తర్వాత కూరగాయల మార్కెట్లో కానీ చాలామంది గుమిగూడటం, సోషల్ డిస్టెన్స్ పాటించకపోవటం. మెజారిటీ ఆఫ్ పీపుల్ వాట్ వీ హ్యావ్ నోటీస్డ్ ఈస్ అంటే ఈ మాస్క్ అనేదాన్ని కూడా సరిగ్గా పెట్టుకోకపోవటం, అంటే ముక్కు కవర్ చేయకుండా నోట్ మాత్రం కవర్ చేయటం, ఇట్లాంటివి అనేవి జరిగాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మనకు ఈ స్ప్రెడ్ అనేది తగ్గింది కానీ కంప్లీట్గా ఇట్ డిడ్ నాట్ అచీవ్ ద కంప్లీట్ పర్పస్. సో లాక్డౌన్ అనేది మనకు ఎంత హెల్ప్ చేయాలో అంత చేసింది. అన్లాక్ చేయటం వల్ల మళ్ళీ సడన్గా ఇమ్మీడియట్ పీక్ రావచ్చా అంటే ఇన్ మై ఒపీనియన్ ఛాన్సెస్ ఆర్ లెస్, తక్కువ అవకాశం. కానీ మనం జాగ్రత్తలు తీసుకోకపోతే లాక్డౌన్ ఉన్నా లాక్డౌన్ లేకపోయినా కేసులు పెరుగుతాయి. కాబట్టి మన జనరల్ మాస్క్, శానిటైజేషన్ అండ్ సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటే ఈ అన్లాక్ చేసినా కూడా కేసుల ఉధృతి అనేది మళ్ళీ సెకండ్ వేవ్ అంత పీక్ వెళ్ళకపోవచ్చు. వ్యాక్సిన్ ఉత్పత్తిలో ఎంతో అనుభవం ఉన్న బయోలాజికల్ ఈ కంపెనీ వ్యాక్సిన్ తయారీతో ముందుకు రావడం దేశానికి చాలా మంచిదంటున్నారు విజయ్ భాస్కర్. ఈరోజు బయోలాజికల్ ఈ ఏదైతే వ్యాక్సిన్ మన ఇండియాలో తయారవుతుందో దాని పేరు కార్బోవాక్స్. ఇది రికాంబినెంట్ ప్రోటీన్ అంటే ఏవైతే మనకు వైరస్ యొక్క స్పైక్ ప్రోటీన్ ఉంటుందో అది ప్రోటీన్ నుండి తయారు చేయబడిన ఇది వ్యాక్సిన్ అండి. ఇది ఎట్లాంటి హార్మ్ఫుల్ లేదు. ఈ స్పైక్ ప్రోటీన్ ద్వారా తయారు చేయడం వ్యాక్సిన్ ఇవ్వటం వలన ఇమ్యూన్ బూస్ట్ అయ్యి ఏదైతే వైరస్ ఉందో అది ట్యాకిల్ చేస్తుంది. తద్వారా ఇది మన బాడీలో ఉన్న SARS-CoV-2 వైరస్ని నాశనం చేసే అవకాశం ఉంటుంది. ఇదివరకే ఇట్లాంటి రీకాంబినెంట్ ప్రోటీన్ ద్వారా హెపటైటిస్ బి వ్యాక్సిన్ తయారు చేయబడింది. అది సక్సెస్ఫుల్గా వాడడం కూడా జరిగింది. ఈ బయోలాజికల్ ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇది 3rd ట్రయల్స్లో ఉంది. ఇది మనకు చాలా తక్కువ ధరలో అందించే విధంగా దాదాపుగా 400 నుంచి 500 రూపాయల్లో అందించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరోనాను కట్టడి చేయాలి అంటే లాక్డౌన్ల కన్నా కూడా వ్యాక్సినేషన్తోనే సాధ్యమవుతుందని అంటున్నారు గీతానంద్. అందుకే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆయన సూచిస్తున్నారు. లాక్డౌన్ అనేది పూర్తి సొల్యూషన్ కాదు, వ్యాక్సినేషన్ అనేది మాత్రమే పూర్తి సొల్యూషను. ఇండియాలో 40-45% అట్లీస్ట్ వ్యాక్సినేషన్ చేసినట్లయితే హార్డ్ ఇమ్యూనిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం ఈ లాక్డౌన్ అనేది మళ్ళీ అవసరం లేదు. ఇప్పుడు ఈ పెద్ద దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి కావడం, వాళ్ళు 50% పైగా వ్యాక్సినేషన్ పూర్తి చేయడంతో అక్కడ మాస్కులు లేకుండా పబ్లిక్ తిరగడానికి అనుమతిస్తున్నారు. అలాగే పబ్లిక్ ఈవెంట్స్, మ్యూజికల్ నైట్స్ కానివ్వండి, ఇలాంటి వాటన్నిటికీ కూడా అనుమతులు ఇస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే పూర్తిగా మనకి ప్రీ కోవిడ్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా నెలకొంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి మన దేశంలో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా జరగాలి. ఇంగ్లాండ్లో పుట్టి భారత్కు వ్యాప్తి చెందిన డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్ అయినా మున్ముందు మరీ భయపడాల్సిన అవసరం ఉండకపోవచ్చని వైద్య రంగ నిపుణులు అంటున్నారు. అందరూ చెబుతున్నది ఒక్కటే, 3వ వేవ్ గురించి ఊరికే భయపడిపోవద్దు. అలాగని వైరస్ను ఏమాత్రం ఖాతరు చేయకుండా కరోనా జాగ్రత్తలు పక్కన పెట్టేసి నిర్లక్ష్యానికి పోవద్దు. వైరస్పై అంతిమ విజయం సాధించే వరకు అందరం కూడా జాగ్రత్తగా ఉంటూ అప్రమత్తంగా ఉండాలంటున్నారు నిపుణులు. కరోనానా అయితే ఏంటి, దాన్ని అసలు పట్టించుకో అనే రోజులు త్వరలోనే వచ్చేస్తాయంటున్నారు ఎన్నో మహమ్మారులపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు. ఇప్పటికే రకరకాల కంపెనీల వ్యాక్సిన్లు మానవాళికి రక్షణ కవచంలో పనిచేస్తున్నాయి. మునుముందు కరోనా అనేది ఏటా సీజన్లో వచ్చే ఓ మామూలు జ్వరంగా మిగిలిపోవచ్చు. అప్పుడు కేవలం ఒక మాత్రతో కరోనాని తరిమేసే అవకాశాలు రావచ్చు అంటున్నారు వైద్యులు. అయితే అప్పటి వరకు మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ముందుకు సాగాలని వారు సూచిస్తున్నారు. సో ఇకెంతో కాలం కరోనా మనల్ని భయపెట్టలేదు. కొద్ది రోజులు గడిస్తే చాలు మనమే కరోనాను భయపెట్టొచ్చు. అంతదాకా బీ కేర్ఫుల్.
ఇది వాల్ట్ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి.